ఓం యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యో సమృత్యుమాప్నోతి య ఇహ నాన్ ఏవ పశ్యతి. ఏదైతే తత్వము దేహేంద్రియ సంఘాతంతో కూడినటువంటి ఈ దేహేంద్రియ సంఘాతం లోపల ఉండి ప్రకాశింపచేస్తోందో అన్నిటినీ, అదే దేహానికి పరంగానూ ఉంటుంది. అన్యత్ర అంటే దేహానికి పరంగా. దేహానికి పరంగా అంటే ఏంటి? ఇంద్రియాల కంటే విషయాలు, విషయాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే సమిష్టి హిరణ్యగర్భుడు, ఆయన కంటే అవ్యక్తము, అవ్యక్తం కంటే పరమైనటువంటిది సహ పురుష. అంతవరకు అంటే ఆ పురుషుడు ఏదైతే అని అంటున్నామో పరమాత్మ, అదే పరము అంటాం. పరమాత్మనే పరము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ పరమాత్మే నీలోనూ ఉన్నారు, ప్రతి జీవులోనూ ఉన్నారు. ఇది ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ముక్తులవుతారు. ఇది తెలుసుకోలేకుండా నేను వేరు, పక్కింటి వాళ్ళు వేరు అంటే, ఇక్కడ వేరు అంటే దేహపరంగా కాదు, నేను దేహం అనేటువంటి భావనలో చూస్తున్నంత వరకు కూడా ఈ పరమాత్మతత్వం అర్థం కాదు. నేను వేరు, పక్కింటి వాళ్ళు వేరు, ఒక కుక్క వేరు, ఒక గోవు వేరు, ఒక ఏనుగు వేరు అనేటువంటిది దేహాలని వివరించి చెప్పడం గురించి కాదు. నాలో ఏదైతే చైతన్యం ఉందో అదే ఒక కుక్కలోనూ ఉంది, అదే ఒక ఆవులోనూ ఉంది, ఒక ఏనుగులోనూ ఉంది. పండితుడైనటువంటి వాడు ఈ సమదర్శిత్వము అనేటువంటిది సాధిస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః. అది చూడలేకపోయినటువంటి వాడి పరిస్థితి ఏంటి అని అంటే, మృత్యోః మృత్యుమాప్నోతి అంటే మరణం నుంచి మళ్ళీ మరణానికి, అంటే పునః పునః నా దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. ఇది ఎవరు చెప్తున్నారు? ఎం ధర్మరాజు చెప్తున్నారు నచికేతసునికి.